చూడమ్మా ఏర్పాట్లు ఎలా చేశాను. చంపేసావు బాబాయ్. అదేంట మలాగనో కలగలేదా? అబ్బా అద్దరిపోయింది అంటున్నాను. ఓ చంపేశారంటే జీవకళ ఏముంటుందని ఈయన గారి ఫీలింగే. రే 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 నిశ్చితంగా గమనిస్తూ ఉండు. నిన్న మమ్మీ రే నన్ను చూస్తావురా వెర్రి వల్లప. పిల్లల వల్లని ఆ పెట్టె తెరుచుకుంటుందని గురువుగారు చెప్పారు కదా. అది ఎలా అయింది అన్నది గమనించాలి, అంతే కదా. బాక్స్ ఓపెన్ అయ్యాక అందులో ఏముందో మనకెలాంటి క్లూ దొరుకుతుందో చూడాలి. అర్థమైంది మమ్మీ, పద. బ్రో హాస్పిటల్కి వెళ్తాం పదండి. పర్వాలేదు లేదా, తగ్గిపోతుంది. ఏమైంది? తేలు కొట్టినా నొప్పి ఎక్కువగా ఉన్నట్టుందక్క. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదంటే ఆ మందు వేసుకోవడం బెటర్. ఊరుకోండి, అలవాట్లేని వాళ్ళని చెడగొట్టేలా ఉన్నారు మీరు. పార్టీ మూడ్లో కలిసిపోతుందిలేవే. బ్రో గురుగారు వచ్చారు. శుభం భూయాత్. ఎలాంటి మందులు ప్రభావం చూపవు, ఎందుకంటే కుట్టినది మాయా వృచ్చికం. అవును గురూజీ. రే నీకు తెలిసినట్టు చెప్తావేంట్రా? అంటే కుట్టిన తేలు అలా కనిపించిందో లేదో అంతలోనే మాయమైపోయినట్టు. అరే మళ్ళీ మనకెవరికీ కనిపించలేదు కదా మమ్మీ. నిజమే, ఆ తేల్ని అక్కడే చంపేసిన బాబుగారికి నొప్పి తగ్గిపోయేది. అయితే ఈ పార్టీ క్యాన్సిల్. ఎందుకు? విశాల్కి బాగోలేకపోతే మనం హ్యాపీగా ఎలా ఉంటాం అత్తయ్యా? వదినా, నో ఐఎమ్ ఓకే. చెయ్యి నొప్పిగా ఉందే తప్ప ఇంకే ఇష్యూ లేదు. ఉలుచి పాప బర్త్డే జరిపించాలనే ఇదంతా రెడీ చేయించాం. క్యాన్సిల్ చేయకూడదు వదినా.